29 years నుండి వన్ పీస్ ఫ్యాన్స్ ఈ ఒక్క క్వశ్చన్ అడుగుతున్నారు, అది వాట్ ఈస్ వన్ పీస్. త్రూఅవుట్ ద సీరియలైజేషన్ ఆఫ్ వన్ పీస్ మాంగా అయిన ఇచిరో ఓడా ఏం ఆన్సర్ ఇచ్చాడో చూద్దాం. బ్యాక్ ఇన్ 1999 ఓడాని క్వశ్చన్ చేసినప్పుడు ప్రపంచం మొత్తం తలకిందులు అవుతుందని ఆన్సర్ ఇచ్చాడు. 2002లో క్వశ్చన్ చేసినప్పుడు ఒక్క విషయం మాత్రం క్లియర్ గా చెప్పిండు, నాకు రీడర్స్ యొక్క కంప్లైంట్స్ తో పని లేదు, బట్ వీళ్ళు ఫైనల్ ఆర్క్ చదివినప్పుడు దిమ్మ తిరిగిపోతుందని ఆన్సర్ ఇచ్చాడు. 2007లో మాత్రం మన కోసం ఒక స్ట్రేంజ్ హింట్ వదిలిపెట్టిండు. అదేంటంటే స్టోరీ ఎండ్ అయ్యే టైం కి ఒక ఐ ప్యాచ్ పెట్టుకున్న పైరేట్ మనకు అవపడతాడట. సింపుల్ గా చెప్పాలంటే వన్ పీస్ స్టోరీ కంప్లీట్ గా వచ్చింది. డెఫినెటివ్ గా చెప్పాలంటే మన గోడా ఇంటి ఇచ్చిన ఈ ఐ ప్యాచ్ పెట్టుకున్న పైరేట్ మనకు అవపడాలి. మీరు ఈ ఐ ప్యాచ్ పెట్టుకున్న పైరేట్ ఎవరు అనుకుంటున్నారో ఒకసారి కమెంట్ చేయండి. 2009లో వన్ పీస్ యొక్క ఎండింగ్ ఫిక్స్, దాన్ని నేను చేంజ్ చేయలేదని చెప్పిండు, విచ్ ఇస్ అ గుడ్ న్యూస్ బికాస్ మోస్ట్ ఆఫ్ ద లాంగ్ mangas fail because they search for an ending, whereas One Piece succeeded because it always had one. 2012లో నన్ను పెన్సిల్ పెట్టి డ్రా చేయడానికి మోటివేట్ చేసేది ఈ సిరీస్ యొక్క ఫైనల్ ఆర్క్. ఈ ఫైనల్ ఆర్క్ తో పోల్చుకుంటే మెరీన్ ఫోర్డ్ ఆర్క్ చాలా చిన్నదిగా అనిపిస్తుంది అని చెప్పిండు. ఓడా సెన్సే నార్మల్ గా దేన్ని హైప్ చేయడు, ఇంత హైప్ ఇస్తుండే ఫైనల్ ఆర్క్ కి పక్క ఇంటర్నెట్ బ్రేక్ అవుతుంది. ఇకపోతే 2014లో వన్ పీస్ అనేది ఒక ఫ్రెండ్షిప్, ఒక డిటర్మినేషన్ కాదు, ఇంత ఎఫర్ట్ పెట్టిన తర్వాతకి వ్యూవర్స్ యొక్క లాంగ్ జర్నీకి తగినంత ఎఫర్ట్ ఇస్తా అని కమెంట్ చేసిండు. చూద్దాం మరి ఇంత పెద్ద లాంగ్ జర్నీకి మనకి ఏం రివార్డ్ వస్తుందో అసలు. ఇకపోతే మోస్ట్ రీసెంట్ ఇంటర్వ్యూ 2022లో జరిగింది. ద ఫైనల్ సాగా అనౌన్స్మెంట్ చేశాడు. సింపుల్ గా చెప్పాలంటే ఇప్పటి వరకు జరిగినంత ఒక ఇంట్రడక్షన్. అసలు నేను వన్ పీస్ ఇప్పుడు స్టార్ట్ అవబోతుందని చెప్పిండు. మిస్టరీ ఫేస్ అండ్ రివీల్ ఫేస్ స్టార్ట్ అవుతుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్ మాంగా చాప్టర్స్. ఆల్మోస్ట్ ఆల్ బిగ్ బ్యాట్స్ ఆఫ్ వన్ పీస్ అయిన రాక్స్, హెరాల్డ్, లోకి లాంటి బ్యాక్ స్టోరీస్ అన్ని రివీల్ అవుతున్నాయి. అసలు మీరు వన్ పీస్ ఏమై ఉంటుందని అనుకుంటున్నారు? ఆ ఐప్యాచ్ చేసుకుని వచ్చే పైరేట్ ఎవరు అనుకుంటున్నారో కమెంట్ చేయండి. దిస్ ఇస్ యువర్ యానిమే బాబాయ్. ఫర్ మోర్ సచ్ తెలుగు యానిమే కంటెంట్, ఫాలో అండ్ సబ్స్క్రైబ్.